ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొన్నటి దినాన ఒక విషయం అయితే మనం మాట్లాడుకున్నాం. విషయం అంటే బైబిల్కి సంబంధించినది. ఆ రోజు ఏమని మనం మాట్లాడుకున్నామంటే, ఈ యోర్దాను నది దగ్గర వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు యోహాను వీళ్ళందరినీ కూడా చాలా ఇష్టాసారంగా కూడా తిట్టడం మొదలుపెట్టాడు అని చెప్పాను. అది ఏమని తిట్టడం? సర్ప సంతానమా, దుష్ట ప్రజలారా, ఇక ఆ ప్రజలారా, ఈ ప్రజలారా, ఇక నోటికి ఏదొస్తే అదే తిట్టడం మొదలుపెట్టాడు. చాలా ఉగ్రత పరుడైపోయాడని చెప్పాను. ఎందుకు అలాగా ఆయన అయ్యాడు అన్న విషయాన్ని కూడా మనం తర్వాత దినాన మాట్లాడుకుందామని కూడా చెప్పాం. ఏమని అన్నాడు? పరలోక రాజ్యము ఇంచేసింది అంటే భూమి మీదకి పరలోక రాజ్యం వచ్చేటప్పుడు ఎవరు వస్తారన్నారు? యేసుప్రభు వారు వస్తారని, సమాధులు తెరబడతాయని, ఇవన్నీ కూడా మనం మొన్నటి దినాన మాట్లాడుకున్నాం. ఇది కూడా బాగానే ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు వారే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు. ఇది కూడా బాగానే ఉంది. నా ద్వారానే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఎవరు చనిపోతే వాళ్ళే పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో కలుసుకున్నాం అంటున్నారు. వెళ్ళిపోవడాలు, పరలోక రాజ్యాల్లో కలుసుకోవడాలు, మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం మీటింగ్ పెట్టారో మరి నాకు తెలియట్లేదు. వెళ్ళిపోవడాలు, ఇక్కడ చచ్చిపోవడాలు, డైరెక్టర్గా పరలోక రాజ్యాలు వెళ్ళిపోవడాలు, ఇక్కడ చనిపోవడాలు, డైరెక్టర్గా పరలోక రాజ్యాలు వెళ్ళిపోవడాలు. ఎవరాలు? నీతిమంతులు అవనే, అనీతిమంతులు అవనే, పుణ్యాత్ములు అవనే, పాపాత్ములు అవనే, ఎవరన్నా కూడా నా ద్వారానే నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి పరలోక రాజ్యంలో ఉన్నారు, వెళ్ళాలని వాక్యం ఇంత క్లియర్ కట్గా చెప్తుంటే, నీ నోటుకొచ్చిన మాటలు నువ్వు మాట్లాడేసి, నా నోటుకొచ్చిన మాటలు నేను మాట్లాడేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి, అదే వాక్యంలో మనకు నచ్చిన పదాలు తీసుకొని, మనకు నచ్చిన పదాలు పక్కన పెట్టేసి, జనాలకి అనుకూలమైన బోధ చేయడం మొదలుపెట్టాం. ఎంత క్లియర్గా చెప్తున్నాడు యోహానులో, పరలోక రాజ్యానికి ఎక్కిపోయిన వారు ఎవరూ లేరు, పరలోక రాజ్యం వచ్చేసిందని చెప్తున్నారు. కిందే పరలోక రాజ్యం ఉందంటే పైన పరలోక రాజ్యం అంటున్నారు. ఉంది పైన పరలోక రాజ్యం. అది ఎవరు తీసుకెళ్ళాలి? యేసయ్యే తీసుకెళ్ళాలి. అందుకే కదా ఆయన, నేను చెప్పడం ఏంటి, ఆయన క్లియర్గా చెప్పాడు. అందుకే అన్నాను, నా సొంతంగా నేను ఏది చెప్పను, ఏదైనా బైబిల్లో ఉన్న మాటే చెప్తానని. అందరూ బైబిల్లో చెప్తారు, బైబిల్లో చెప్పకుండా ఎవరో ఉండరు. కానీ ఆ బైబిల్లో చెప్పేది కూడా అంత క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా దాన్ని వర్ణీకరించడం రావట్లేదో తెలియట్లేదు, కానీ వక్రీకరించడం మాత్రం బాగా భయంకరంగా పరిస్థితులకు దిగజారిపోయాం. సో అందులో నేను ఉండొచ్చు అనుకో. సరే, అప్పుడు యెహోవా దేవుని కాలం తీసేస్తే, అప్పుడున్న ప్రజలను తీసేస్తే, అప్పుడు యెహోవా దేవుని నమ్ముకునే కాలపు ప్రజలను తీసేస్తే, తర్వాత ఇప్పుడు మనము ఏ పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకునే ఈ క్షణమును మనం ఎవరిని అంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని కాలంలో నడుస్తాం. సరే, మనము కూడా పక్కన పెట్టుకుందాం. మరి ఇప్పుడు యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చారు కదా 12 మంది శిష్యులతోటి. ఆ ప్రాంతాల్లో ఆ రోజులు గలిలయ, సమరయ, యోర్దాను అన్నీ, అప్పుడు ఉన్న ఊరులు, అప్పుడు ఉన్న పట్టణాలు, అప్పుడు ఉన్న సిటీలు మొత్తం అంతా ఆయన సంచరించారు. ఆ రోమా ప్రభుత్వాన్ని కూడా సంచరించారు, యెరూషలేము దేవాలయం దగ్గర. ఇక అప్పుడున్న ప్రజలందరినీ ఆయన చనిపోయి వెళ్ళిపోయినప్పుడు తీసుకెళ్ళిపోవాలి కదా. నాతోటే పరలోక రాజ్యం అన్నారు. తీసుకొని వెళ్ళిపోవాలా, వెళ్ళకూడదా? ఆయన పైనకి వెళ్ళిపోయాడు. చనిపోయిన తర్వాత ఆరోహణమైపోయి వెళ్ళిపోయారు. మరి అప్పుడు మహిమతోటో శరీరంతోటో ఇక ఎలాగోలాగా ఆయన తీసుకొని వెళ్ళిపోవాలి కదా. తీసుకొని వెళ్ళిపోకుండా మరలా నేను వచ్చి అప్పుడు సెకండ్ టైం నేను తీసుకెళ్తాను. అప్పుడు నీతిమంతులు ఎవరు, పాపాత్ములు ఎవరు, అనీతిమంతులు ఎవరు చూసి నేను మొత్తం భూమి మీద పరిశీలన చేసిన తర్వాత
అప్పుడు ఆయన పైకి తీసుకెళ్తాను పరలోక రాజ్యంలోకి. ఇక్కడ మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ పెట్టేస్తున్నాం మనం ఈ మాటలు? ఈ వాక్యాలు ఎక్కడ పెట్టేస్తున్నాం? ఈ మాటలు ఎక్కడ పెట్టేస్తున్నాం? ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి దేనికి లింక్ పెట్టేస్తున్నాం? ఇంకొక దానికి లింక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా, దేవుడు ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చేసాడు మాటలు. ఈ వాక్యాలు మనం ఎలా చూసుకునేటప్పుడు కూడా ఇదిగోంది. ఎందుకు ఆయన అంత కోపడ్డారు అంటే, అక్కడ యోర్దాను నది దగ్గర యోహాను వీళ్ళందరికీ బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడలేదు. వీళ్ళందరికీ నేను బాప్తిసం ఇస్తాను రండి అని చెప్పలేదు. గొప్ప విషయం, గొప్ప అద్భుతం ఏంటంటే, అక్కడ జరిగే అద్భుతమైన ఒక పెళ్ళి కన్నా గొప్పగా ఒక అందమైన మంచి సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ. అది ఏంటంటే, లోకరక్షకుడైన మన యేసు క్రీస్తు ప్రభువారు లోకములోనికి సువార్త నిమిత్తం అడుగు పెట్టడానికి ఆయన యొక్క బాప్తీసం కార్యక్రమం అక్కడ జరుగుతుంది. యేసు ప్రభువారి యొక్క బాప్తీసం కార్యక్రమం జరగడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. అనేక మంది ప్రజలు ఆ బోధకుడిని చూడడానికి వచ్చారు, వినడానికి వచ్చారు. అందులో ఆయన శత్రువులైన శాస్త్రులు, పరిసరులు కూడా వచ్చారు. విషయం ఏంటంటే, వాళ్ళ బాప్తిసం తీసుకోవాలని రాలేదు. యోధ ఇస్కరియోతులాగా కనిపెట్టడానికి, పట్టివ్వడానికి, చేయడానికి ఆయన వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చాలా ఎగ్నిస్ట్ పర్సన్స్ అనమాట. దేవునికి అనుకూలమైన వారు కాదు వారు. వాళ్ళందరూ కూడా దేవునికి అనుకూలమైన ప్రజలైతే కాదు. దేవునికి వ్యతిరేకమైన బోధ కలిగిన వారు, ఆయన కనిపెట్టడానికి వచ్చిన వారు. అక్కడ జరుగుతుంది యేసు ప్రభు గారి యొక్క బాప్తిసం కార్యక్రమం. అందుకే చదివాను కదా నిన్న, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తేలింది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క బాప్తిస కార్యక్రమం. యేసు ప్రభు వారి యొక్క బాప్తిసం కార్యక్రమం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. యోహాను గారు బాప్తిసం ఇచ్చారు. యేసు ప్రభు వారు నదిలో దిగారు, బాప్తిసం తీసుకున్నారు. బాగానే ఉంది. అయ్యా, నేను మీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి? నన్ను మొత్తం నిలువెల్లా కడిగిన నా పాపాలు పోవే, మీ చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రను కారని ఆయన యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్, అంటే యోహాను గారు బాధతోటి, ప్రేమతోటి, అభిమానంతోటి, మరి ముఖ్యంగా భక్తితోటి ఒక దేవునికి దేవుని కుమారుడికి నేను బాప్తిసం ఇవ్వడానికి తగిన వాడినా అని తను తగ్గించుకొని తన యొక్క ఆత్మలోని ఆత్మానుభవం దేవునితో కలిగి తన ఆత్మలో తగ్గించుకుంటూ దేవునితోటి సన్నిహితంగా, ప్రేమగా, భక్తిగా, కన్నీటితోటి కన్నీటి పర్యంతమయ్యి అక్కడ మాట్లాడుతున్నాడు. అది కూడా బాగానే ఉంది. ఈలోగా ఆయన బాప్తిసం తీసుకున్నారు. ఏదైతే అయిపోయింది, ఇప్పటికి ఇలా కానీ అని చెప్పారు, అయ్యింది. ఈయన ఎప్పుడైతే ఒడ్డుకు వచ్చారో యేసుప్రభు వారు, వెంటనే అక్కడ ఒక అద్భుతం జరిగిందని ఒకసారి నేను చెప్పాను. ఆ యొక్క అద్భుతాలు ఏంటంటే 3. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు పావురు వలె దిగిరాడు. 2, తండ్రి అయిన స్వరం, వాయిస్ పట్టేది నాకు, ఏమనుకోవద్దు. తండ్రి అయిన స్వరము ఆకాశం నుంచి వినిపించడం. ఎప్పుడైతే రియల్గా ఇవన్నీ వాళ్ళు చూశారో వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా వాళ్ళకి ఇరుడి వస్తుంది, ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఇప్పటిదాకా యేసుప్రభు వారి యొక్క విషయంలో, బోధకుని విషయంలో ఒక ఆలోచన, ఒక నిర్ణయం ఉంది. అది పక్కన పెడదాం. అది 1000 అనుకుంటే గనక, ఎప్పుడైతే ఆకాశం నుండి, పరలోకం నుండి ఒక శబ్దం వచ్చిందో, ఒక పావురము, దేవుని ఆత్మ ఒక పావురం వల్ల అతని మీదకి దిగిందో, ఇక్కడ ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసారేమో, తన్మయం చెందేశారు. అంటే ఒకలాంటి పిచ్చివాళ్ళు అయిపోయారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా వాళ్ళ జ్ఞానాన్ని కోల్పోయారు. ఆ యొక్క జ్ఞానం ఒక ఆశ్చర్యకరంగా, ఆ జ్ఞానం ఒక ఆనందంగా, ఆ యొక్క జ్ఞానం ఒక సంతోషకరంగా, అయ్య బాబా అబ్రహాము దేవుడు ఇప్పుడే వచ్చేసాడేమో, లేకపోతే ఆయనేమో అని కాళ్ళ ఏదేదో ఊహించేసుకొని వెంటనే మేము
కానీ బాప్తీసానికి సిద్ధపడిపోయారు. అంతేకాదు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా చదివాను మొన్న వాక్యం. ఇది రేపు దినాన కూడా చదివి నేను చెప్తాను. వెంటనే వాళ్ళు కూడా బాప్తీసానికి సిద్ధపడిపోయి యోహాను దగ్గరికి వెళ్ళిపోయి మాకిచ్చేయి, మాకిచ్చేయి, మాకిచ్చేయి. ఇక యోహానికి వెంటనే వెర్రొచ్చేసింది. వెంటనే కోపం, వెంటనే పిచ్చి, వెంటనే ఉద్రిక్తత వచ్చేసి ఏం చెయ్యాలో, ఏమనాలో, ఏం పెట్టాలో కూడా తెలియక తిట్లు మొదలెట్టాడు. ఆ తిట్లన్నీ కూడా మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా విషయాలు రేపు దినాన మాట్లాడుకుందాం. నేను కూడా కొంచెం వర్షంలో తడిచి రాబట్టి వాయిస్ అయిపట్టి హెడేక్గా ఉంది. రేపు దినాన మనం